Yes, friends. Myself Veera Naidu Golla. Brave Bharat, Healthy Bharat, Wealthy Bharat, Happy Bharat. మీ అందరికీ చాలా మందికి తెలుసు ఈరోజు మన టాపిక్ ఏంటని. రెగ్యులర్గా ఎవ్రీ డే ఈవినింగ్, దట్ మీన్స్ నైట్ 8 PM మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు హౌ టు బికమ్ స్మార్ట్. ఎస్, హౌ టు బికమ్ స్మార్ట్. స్మార్ట్గా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేసి స్మార్ట్ లీడర్ అవ్వడం ఎలా అన్నది మన టాపిక్. ఎస్, చాలా మందికి హార్డ్ వర్క్ తెలుసు. స్మార్ట్ వర్క్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది ఒక టాపిక్ అనమాట. మీకు తెలిసి ఉంటుంది, ఇదివరకు నా ట్రైనింగ్లో అటెండ్ అయిన వాళ్ళకి. ఒక్కసారి చెప్పండి ఆన్సర్ చాట్ బాక్స్లో, వీలైతే మీకు కుదిరితే. స్మార్ట్ వర్క్ అంటే హెడ్ పైన నెక్ టాప్తో చేసేది, హెడ్ పైన ఉండేటువంటి ఈ మైండ్తో చేసేదాన్ని స్మార్ట్ వర్క్ అంటారు. హెడ్ కన్నా కింది భాగాన్ని ఉపయోగించి పని చేసేదాన్ని హార్డ్ వర్క్ అని అంటారు. సో సింపుల్గా చెప్పాలంటే, స్మార్ట్ వర్క్ చేసే వాళ్ళు 20% బాడీని వాడతారు, 80% ఇన్కమ్ ఉంటుంది. హార్డ్ వర్క్ చేసే వాళ్ళు 80% బాడీని వాడతారు, 20% ఇన్కమ్ ఉంటుంది. ఈ టాపిక్ మీకు కొంతమందికి తెలుసు అనుకుంటా. సో ఈ సందర్భంగా ఈరోజు మీకు అందరికీ ఈ సబ్జెక్ట్కి స్వాగతం పలుకుతూ ఒక పవర్ఫుల్ ఫార్ములా ఇవ్వబోతున్నాను. సక్సెస్ ఓరియంటెడ్ లీడర్షిప్ అంటే అందరికీ కాదు, నేను స్మార్ట్ లీడర్ అవ్వాలి అన్నటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ట్రైనింగ్ ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు లీవ్ తీసుకోవచ్చు. అఫ్ కోర్స్ మీరు స్టిల్ ఇదంతా విన్న తర్వాత కూడా నాలో మార్పు రాదు అనే వాళ్ళు లీవ్ తీసుకోవచ్చు. ఇవన్నీ నాకు తెలుసు అనే వాళ్ళు లీవ్ తీసుకోవచ్చు. సో రైట్, సబ్జెక్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టిల్ ఎండ్ వరకు ఉండండి. మీకు 100% స్మార్ట్గా వర్క్ చేసి 20% బాడీని వాడుకొని 80% ఇన్కమ్ తీసుకోవాలి అన్నటువంటి స్మార్ట్ లీడర్షిప్ని తయారు చేసే ప్రయత్నం మనం చేద్దాం. రైట్, ఒక స్మార్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఈ క్వశ్చన్కి అందరూ ఆన్సర్ చెయ్యండి. తర్వాత మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. కొద్దిగా టైం అయితే ఇస్తాం. విచ్ ఈస్ ద వరల్డ్స్ బెస్ట్ ప్రోడక్ట్? ప్రపంచంలో బెస్ట్ ప్రోడక్ట్ ఏది? ఉత్తమమైన ప్రోడక్ట్ ఏది? అన్నిటికన్నా మంచి ప్రోడక్ట్ ఏది? మీ ఆన్సర్ చెప్పండి, స్మార్ట్గా చెప్పండి, చాట్ బాక్స్లో చెప్పండి. రైట్, ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ప్రోడక్ట్ ఏది? అన్నిటికన్నా మంచి ప్రోడక్ట్ ఏది? ఇది నా క్వశ్చన్. రైట్, అర్థమైంది అనుకుంటా. క్వశ్చన్ అర్థమైంది కదా. లెట్ us స్టార్ట్. ఆన్సర్ చాట్ బాక్స్లో ఆన్సర్ ఇవ్వండి. జస్ట్ 1 minute టైం ఇస్తా. ఎక్కువ ఆలోచించద్దండి, పక్క వాళ్ళతో డిస్కస్ చేయొద్దండి. మీ మనసుకి ఏమనిపిస్తే అది చెప్పండి. విచ్ ఈస్ ద వరల్డ్స్ బెస్ట్ ప్రోడక్ట్? ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ప్రోడక్ట్ ఏది? చూద్దాం ఎంతమంది ఆన్సర్ ఇస్తారు. సూపర్, చాలా డిఫరెంట్ ఆన్సర్స్ వస్తున్నాయి, కొత్త కొత్త ఆన్సర్స్. సో నేను కూడా అన్నీ వచ్చిన తర్వాత ఒకసారి చదువుదాం అనుకుంటున్నా. సో ఇంకొంచెం స్మార్ట్గా ఆలోచించండి. ద బెస్ట్ రెండో ఆన్సర్ ఇచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇచ్చింది కరెక్ట్ కాకపోవచ్చు, ఇంకా బెటర్గా, ఇంకొంచెం స్మార్ట్గా, రైట్, మీ మైండ్ను మాత్రమే వాడి ప్రపంచంలో ద బెస్ట్ ప్రోడక్ట్ మీ వ్యూలో ఆలోచించి చెప్పండి. మీ ఆలోచన ప్రకారం, ప్రపంచం దృష్టిలో కాదండి, మీ దృష్టిలో, మీ ఉద్దేశ ప్రకారం విచ్ ఇస్ ద బెస్ట్ ప్రోడక్ట్. మీ వ్యూలో, మీ దృష్టిలో ఏది బెస్ట్ ప్రోడక్ట్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. మిగతా ప్రపంచాన్ని అంతా మర్చిపోండి. మీ దృష్టిలో బెస్ట్ ప్రోడక్ట్ ఏది? మీ దృష్టిలో విచ్ ఇస్ ద వరల్డ్స్ బెస్ట్ ప్రోడక్ట్? మీ వ్యూలో, మీ దృష్టిలో చూస్తే కన్నా వరల్డ్ బెస్ట్ ప్రోడక్ట్ ఏది? ఇది క్వశ్చన్. ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళకి తెలియాలి కదా, అందుకని. సో కింద నుంచి చదువుతాను, ప్రయత్నం చేస్తాను. నాలెడ్జ్, బ్రెయిన్,
మనిషి, మనీ, బ్రెయిన్, థాట్, హెల్త్, హార్ట్ అండ్ బ్రెయిన్. బ్రెయిన్ పేర్లు చెప్పను, మీకు తెలుసు కాబట్టి. హెల్త్, హెల్త్, బ్రెయిన్, హెల్త్, హెల్త్, మనీ, మనీ, మనీ. చాలామంది మనీ 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 అన్నారు. ఓకే, సో ఎక్కువ మంది హెల్త్ అన్నారు. మనీ తర్వాత బుక్ కూడా అన్నారు. ఒక్క పర్సనే రైట్ ఆన్సర్ ఇచ్చాడు నేను అనుకుంటున్నా. ఒక్క పర్సన్ ఇప్పటి వరకు నాకు దొరికింది రైట్ ఆన్సర్. ఆ ఒక్క వ్యక్తికి తెలుసు ఇది రైట్ ఆన్సర్ అని. రైట్, మిగతా వాళ్ళు అన్నీ రాంగ్ అని నేను చెప్పను, కానీ మీ దృష్టిలో రైట్ ఆన్సర్ ఏది? స్టిల్ ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇచ్చిన వాళ్ళల్లో 99% రాంగ్ అండి. 99% రాంగ్ ఆన్సర్స్ ఇచ్చారు. ఒక్క పర్సన్ మాత్రమే రైట్ ఆన్సర్ ఇచ్చారు. స్టిల్ యూ హ్యావ్ ఛాన్స్, ఇంకా మీకు ఛాన్స్ ఉంది. మీరు ఇచ్చింది రాంగ్ ఆన్సర్ అని తేలిపోయింది. ఓకేనా? ఒక్కరే కాబట్టి ఆ ఒక్కరు ఎవరు అనేది కూడా నేను చెప్పను, ఎందుకంటే మళ్ళీ కాపీ కొట్టేస్తారు కదా. మీ దృష్టిలో చెప్పండి. సెకండ్ ఆన్సర్ ఇచ్చేదానికి ఛాన్స్ దొరికింది ఇప్పుడు. నెక్స్ట్, దీన్ని బేస్ చేసుకొని ఈరోజు మన ట్రైనింగ్ అంతా ఉంటుంది. ఈ ఆన్సర్ని బేస్ చేసుకొని నా ట్రైనింగ్స్ అటెండ్ అయిన వాళ్ళు మ్యాక్సిమం కొంచెం క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీ దృష్టిలో. ఎస్, ఆన్సర్ చేసే కెపాసిటీ కూడా మీకు వస్తుంది. రెగ్యులర్గా నా ట్రైనింగ్స్ గాన అటెండ్ అయ్యి ఉంటే, ఇది వరకు పీక్ లెవెల్ ట్రైనింగ్స్కి అటెండ్ అయ్యి ఉంటే, ఆర్టీపీ లాంటి ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యి ఉంటే, బూట్ క్యాంప్ లాంటి ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యి ఉంటే తెలుస్తుంది అనమాట. రైట్, ఇంకొంతమంది ఆన్సర్ ఇచ్చారు, ఇప్పుడు చూద్దాం. ఎస్, ఇంకొకరు కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఎస్, ఎవరైతే ముగ్గురు ఇచ్చారు ఇప్పటి వరకు, 3 మెంబర్స్. సో వీళ్ళ ముగ్గురు పేర్లు అయితే చెప్పేద్దాం అనిపిస్తా ఉంది నాకు. రైట్, ఎందుకంటే రైట్ ఆన్సర్ ఇచ్చారు కాబట్టి. వీళ్ళు ముగ్గురు కూడా, ముగ్గురులో ఇద్దరు అయితే నా ట్రైనింగ్కి అటెండ్ అయ్యారు. ప్రజెంటేషన్, ఫుడ్. ఓకే, ఇంకో కొత్త ఆన్సర్స్ వస్తున్నాయి, చూద్దాం. బుక్, మై సెల్ఫ్, ఫుడ్, ప్రజెంటేషన్. అండ్ వెంకట్ గారు కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. విజయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ ఇచ్చారు. అండ్ మన రామారావు గారు ఫస్ట్ రైట్ ఆన్సర్ ఇచ్చారు. అండ్ నగేష్ గారు రైట్ ఆన్సర్. ఇంకొకరు ఉన్నారు, హరీష్ గారు రైట్ ఆన్సర్. సూపర్ అండి. ఓకే, గ్రేట్. అందుకని కొద్దిగా స్మార్ట్గా ఆలోచిస్తే ఆన్సర్ దొరుకుతుంది. కళ్యాణి గారు ఇప్పుడు రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఓకే, ఎక్సలెంట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అశోక్ రెడ్డి గారు దగ్గరగా ఉన్నారు. ఇప్పుడైనా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేయండి. అర్థమైపోయింది కదా రైట్ ఆన్సర్ ఎవరు ఇచ్చారో. క్లూ ఇచ్చాను, చదివాను కూడా, క్లూ ఇచ్చాను. ఈ ప్రపంచంలో ద బెస్ట్ ఆన్సర్ ఇవ్వాలి మీరు. ద స్మార్టెస్ట్ పర్సన్ ఎవరు అంటే అప్పుడు అర్థమవుతుంది మీకు, అప్పుడు ఇంకొంచెం క్లియర్గా ఉంటుంది. విచ్ ఇస్ ద బెస్ట్ ప్రోడక్ట్. ఓకే, ఈ ఆన్సరు యాక్చువల్గా నాకు తెలుసు, క్వశ్చన్ ఆన్సరు తెలుసు, కానీ నేను మిమ్మల్ని అడిగే ముందు నా దృష్టిలో కాకుండా ప్రపంచంలో బెస్ట్ క్వశ్చన్, బెస్ట్ ఆన్సర్ ఏదైనా ఉందా అని వెతికే పని చేశాను. ఆన్సర్ ఏమొచ్చిందో చూడండి. లేటెస్ట్గా ప్రపంచంలో ఫాస్ట్గా గ్రో అవుతున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగాను. సో అదేం చెప్పిందో చూద్దాం. ఎస్, అది మానవ దృష్టిలో, కోర్స్ నువ్వు మనిషి అనుకో, నేను ఈ క్వశ్చన్ అడిగితే నువ్వేం ఆన్సర్ చెప్తావు యాజ్ ఏ నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్గా అని అడిగాను దాన్ని. ఎందుకంటే రెగ్యులర్గా నాతో అది చాట్ చేస్తూ ఉంటుంది, నేను దాంతో చాట్ చేస్తూ ఉంటాను కాబట్టి అప్పుడు ఆన్సర్ ఇచ్చింది, ఐ ఆమ్ ద వరల్డ్స్ బెస్ట్ ప్రోడక్ట్ బికాస్ ఎవ్రీథింగ్ ఐ అచీవ్, లీడ్ అండ్ సెల్ బిగిన్స్ విత్ మీ, మై మైండ్ సెట్, మై ఎనర్జీ, మై బిలీఫ్ అండ్ మై యాక్షన్స్ ఆర్ వాట్ టర్న్ ఎనీ ఆపర్చునిటీ ఇంటూ సక్సెస్. ఇది అది ఇచ్చిన ఆన్సర్. ఎస్, మై సెల్ఫ్ ఈస్ ద 100% రైట్ ఆన్సర్. మీ ఆల్సో రైట్ ఆన్సర్. ఎవరైతే రైట్ ఆన్సర్ ఇచ్చారో వాళ్ళందరికీ స్మార్టెస్ట్ ఆన్సర్ ఇచ్చారని చెప్పి ఈరోజు టాప్ 5 మెంబర్స్ ఈరోజు అటెండ్ అయినటువంటి 55 మందిలో దాదాపు 5 మంది పైగా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సో హ్యాట్స్ అప్ టు యూ. సో ఇది కీప్ ఇట్ అప్. బట్ దీన్ని 100% మనసులో పెట్టుకొని స్మార్ట్గా, ఇంకొంచెం స్మార్ట్గా తయారవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు చాలామంది విన్నారు స్మార్ట్ గోల్స్ గురించి. ఫస్ట్ టైం మనం వింటున్నాము స్మార్ట్గా లీడర్, స్మార్ట్ లీడర్ ఎలా ఉంటాడు. ఎస్ ఫర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్,
M for master the mind, A for ability, R for responsibility, T for time based actions. ఇది స్మార్ట్ అంటే అర్థం ఏంటి అంటే జస్ట్ ఎక్స్పాన్షన్ మాత్రమే చెప్తున్నా, ఒక్కొక్క పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. రైట్, సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేద్దాం. నెగటివ్ మాటలను వినకుండా శిఖరాన్ని చేరిన చిన్న కప్ప కథ ఈరోజు మాట్లాడుకుందాం. చెవులు లేని కప్ప కథ మాట్లాడుకుందాం. నమ్మకం ఎంత శక్తివంతమైనదో తెలుసుకుందాం. ఆపకుండా ఇక్కడ కొంచెం ఆపకుండా ఎక్కిన కప్ప, ఎందుకంటే అది నెగటివ్ మాటలు వినలేదు. నిన్ను ఎవరైనా తక్కువ చేస్తే ఈ కప్పను గుర్తుపెట్టుకో. నమ్మకంతో ఎక్కిన అడుగులు నిరుత్సాహాన్ని దాటే సాహసం. ఇది హెడ్లైన్స్ ఇలా ఏవైనా పెట్టుకోవచ్చు. ఒకరోజు ఒక చిన్న కప్ప పొడవైన చెట్టు పొడవుగా ఎత్తుగా ఉన్నటువంటి చెట్టు ఎక్కాలని నిర్ణయం తీసుకున్నది. చిన్న కప్ప మొదలు పెట్టిన వెంటనే, ఆ కప్ప ఎక్కడానికి మొదలు పెట్టిన వెంటనే క్రింద ఉన్న మిగతా కప్పలు అరవడం ప్రారంభించాయి. ఆగు, ఇది చాలా ఎత్తు ఉంది, ఇది చాలా ఎత్తు ఉంది. ఫస్ట్ అన్నటువంటి మాట వాళ్ళు. సరే, ఒక్క నిమిషం. ఆగు, ఇది చాలా ఎత్తుగా ఉంది, ఇంతకుముందు ఎవరు ఎక్కలేదు, అసలు కప్పలే ఎక్కలేదు ఇంతవరకు, నీకు ఇది సాధ్యం కాదు, దయచేసి అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు అని ఇంకా రకరకాలుగా మీ చుట్టుపక్కల వాళ్ళని మిమ్మల్ని ఏమేమి అంటున్నారో అవన్నీ అన్నాయి దాన్ని కూడా. కానీ ఆ చిన్న కప్ప ఏమాత్రం ఆగలేదు. అది మెట్టు పైకి ఎక్కుతూ పైకి ఎక్కుతూ చివరికి చెట్టు శిఖరాన్ని చేరుకునింది. చూసిన వారందరూ, చుట్టుపక్కల వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇది ఎలా సాధ్యమైంది, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పి మిరాకిల్. సో ఆలోచిస్తూ ఉంటారు కదా. ఆ కప్ప రీజన్ ఏంటంటే, అది సక్సెస్ అవ్వడానికి, అది ఎక్కడానికి రీజన్ ఏంటంటే, దానికి చెవులు లేవు, ఎవరు ఏమన్నారో వినలేదు, వినే అవకాశం లేదు. అది అనుకునేది వాళ్ళందరూ ఇట్లా అంటా ఉంటే నీ వల్ల కాదు అని వాళ్ళ చేతులు ఇలా యూపీ ఏమేమో చెప్తూ ఉంటే దానికి వినపడలేదు, కనపడినప్పుడు ఏమంది, వాళ్ళందరూ ఉత్సాహపరుస్తున్నారు, యూ కెన్, నువ్వు చేయగలవు, నువ్వు ఎక్కగలవు అని చెప్పి అంటున్నారు అనే ఫీలింగ్ తోటి ఎక్కేసింది. నీతి ఏమంటే, మీరు ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించాలనుకుంటే నెగటివ్ మాటల పట్ల చెవులు మూసుకోవాలి. చెడు వినకూడదు, చెవు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు అని చెప్పారు కదా. ఎస్, ఆ నీతిని 100% పాటించాలి మీరు స్మార్ట్ అవ్వాలంటే. ఇతరులు మీపై అసహనం పెడతారు, నిరుత్సాహం కలిగిస్తారు, తమ భయాల్ని మీపై మోపుతారు. మీ భయం కాదు అది, వాళ్ళ భయాల్ని మీ భయంగా చెప్తారు. వాటిని పట్టించుకోకండి. మీ నమ్మకంతో ముందుకు సాగండి. మీరు మీపై ఉంచే విశ్వాసం ఇతరుల శబ్దాల కంటే గొప్పది. కీప్ క్లైంబింగ్, కీప్ బిలీవింగ్, మీరు సాధించగలరు, యూ క్యాన్ విన్ అని చెప్పచ్చు. సో కాబట్టి ఫ్రెండ్స్, సో దీన్ని దృష్టిలో పెట్టుకొని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎలా ఉండాలంటే, స్వీయ విశ్వాసము, మీ పైన మీకు నమ్మకం. స్వామి వివేకానంద గారిని అడిగితే చెప్తారు, ఆయన రాసినటువంటి బుక్స్లో మెయిన్గా మాట్లాడినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే మీపై మీకు నమ్మకం. ఇలాంటి ఒక బుక్ ఉంది మార్కెట్లో, కావాలంటే చదవండి. మీపై మీకు విశ్వాసం, నమ్మకం కాదు విశ్వాసం. అది కన్నా మీకు అది ఉంటే ఆటోమేటిక్గా వరల్డ్ బెస్ట్ ప్రోడక్ట్ ఏది అని అడిగిన క్వశ్చన్కి వెంటనే మనం చేసే ఫస్ట్ ఆన్సర్ మై సెల్ఫ్, నేనే అనేసి. ఎందుకంటే బెస్ట్ ప్రోడక్ట్ ఏది అంటే నేనే అని ఎప్పుడు మీరు చెప్పగలరంటే మీకు విపరీతమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీ మీద ఉండాలి. ఉన్నప్పుడే మీరు ఆ పని చేయగలరు. ఇప్పటికీ లేకపోతే తప్పేం కాదు, పుడుతూనే ఎవరు స్మార్ట్ అయిపోరు. స్మార్ట్ అవ్వాలంటే షార్ప్నెస్ కావాలి కదా. ఒక రాయిని స్మార్ట్గా తయారు చేయాలంటే ఎన్నోసార్లు చెక్కాలి, చెక్కిన తర్వాత స్మార్ట్గా తయారవుతుంది, స్మార్ట్గా తయారైన తర్వాతనే అది విగ్రహంగా తయారవుతుంది. అందుకని శిలవు నువ్వే, శిల్పివి నువ్వే అని చెప్పంటారు కదా. అలా మిమ్మల్ని మీరు చెక్కుకునే ప్రయత్నం చెయ్యాలి. మీ వల్ల కాకపోతే ఒక మెంటర్కి ఆ బాధ్యతని అప్పగించాలి. మీ శక్తిని నమ్మండి. మీ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, మీ పొటెన్షియాలిటీ ఏదైతే ఉందో దాన్ని నమ్మండి. నిబంధనతో మీరు మిమ్మల్ని పరిచయం చేసుకోండి, మీకు మీరు పరిచయం చేసుకోండి. ఎస్, మీలో ఉన్న శక్తి సామర్థ్యాలను మీరు గుర్తించకపోతే ప్రపంచంలో ఎవరు గుర్తించరు. మీ బలాల్ని అంగీకరించండి, హద్దుల్ని అధిగమించండి. కొన్ని బార్డర్స్ ఉంటాయి, కొన్ని బ్లాక్స్ ఉంటాయి. ఈ ప్రపంచం ఇంతే, చుట్టూ ఉన్న వాళ్ళు ఇంతే,
సో ఇది ఇలా అని చెప్పని కొన్ని బ్లాక్స్ మన మైండ్లో ఇప్పటి వరకు పెరిగిన వాతావరణాన్ని బట్టి, స్కూల్ను బట్టి, కాలేజీని బట్టి, చుట్టూ ఉన్నటువంటి కంపెనీలను బట్టి, స్కీములు, స్కాములు ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది మీకు సహకరించకపోవడం వల్ల ఈ సమాజం ఇంతే అని కొన్ని హద్దులు గీసుకొని కొన్ని బార్డర్స్లో ఆగిపోతారు. అక్కడ ఆగొద్దండి. అంతకన్నా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఇందులో మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీ మీద మీకు పెరగాలి అంటే శిష్యుడిగా ఉండండి, బాలుడిగా నేర్చుకోండి, గురువులా ఆచరించండి. ఎంత బాగుంది చూడండి. రెగ్యులర్గా మనం చెప్తూ ఉంటాం కదా, నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవ్వాలి అంటే నెంబర్ 1 రూల్ నేర్చుకోవాలి, నెంబర్ 2 నేర్పించాలి, నెంబర్ 3 నేర్పించాలి. 3 స్టెప్స్లో బిజినెస్ సక్సెస్ అయిపోతుంది. 3 స్టెప్స్, ఓన్లీ 3 స్టెప్స్. 1 నేర్చుకోవాలి, 2ది నేర్పించాలి, 3ది ఎవరికైతే ఇదివరకు మనం నేర్పించామో ఫస్ట్ జనరేషన్ వారందరికీ నేర్పించాలి. ఫినిష్, ఎండ్ అయిపోతుంది అక్కడితో. రైట్. కాబట్టి ఫ్రెండ్స్, ఆత్మవిశ్వాసం ఆకర్షిస్తుంది, మిమ్మల్ని మీరు ఆకర్షిస్తుంది. ఫస్ట్ యు ఆర్ ద బెస్ట్ అని చెప్తుంది. ఎప్పుడైతే మీకు మీరు బెస్ట్ అని చెప్పుకుంటారో మిగతా మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని బెస్ట్ అని నమ్ముతారు. సో కాబట్టి నాయకులు అందరికన్నా వీళ్ళు వస్తున్నారా వాళ్ళు వస్తున్నారా అని చూడరు, ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. ఆ స్పీడు, ఆ నడక మీరు చూస్తే మహాత్మా గాంధీ నడక చూడండి, ఏమన్నా పాత సినిమాల్లో కానీ ఎక్కడైనా, లేదా ఇందిరాగాంధీ గారి నడక చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి లీడర్స్ నడక కూడా చూడండి. వాళ్ళు పొడవుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, సన్నగా ఉన్నా, బక్కగా ఉన్నా, ఎలా ఉన్నా, పర్సనాలిటీ ఎలా ఉన్నా వాళ్ళు మాత్రం ముందు వెళ్తూనే ఉంటారు. నేను చెప్పేది ఓన్లీ నడకలోనే కాదు, అన్నిట్లో ఉన్నా. లైక్ దట్ మీరు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితే, మీ మీద మీకు నమ్మకం ఏర్పడితే మీ నడకలో తేడా వస్తుంది ఫస్ట్. అందుకని రేపటి నుంచి కాదు, ఈ రోజు నుంచి మీరు నడిచేటప్పుడు కాన్ఫిడెంట్గా నడవండి. సో తలెత్తుకొని నడవండి. ఎస్. అలాగే ఆటోమేటిక్గా మీ బాడీ ఎప్పుడైతే షేప్ మారుతుందో మైండ్ కూడా షేప్ మారుతుంది స్లోగా. తద్వారా రైట్ టైం మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దీనికి కావాల్సినటువంటి బుక్స్ చదవండి, సీడీలు చూడండి, యూట్యూబ్లో కూడా చూడండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడం ఎలా అనే దానిపైన. ఓవర్ కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడట్లే, నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడుతున్నా. క్లియర్ కదా? ఎస్. ఫస్ట్ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సెకండ్, మాస్టరింగ్ ద మైండ్. మైండ్ని కంట్రోల్ చేసుకోవాలి. మనస వాచ కర్మణ అనే సబ్జెక్ట్ ఉంది కదా, నెక్స్ట్ టాపిక్ అది ఇస్తాను. సో బిఫోర్ ఈ రోజు వరకు ఆ టాపిక్లోకి ఎంటర్ అవ్వడానికి నేను ఇష్టపడట్లేదు. కాబట్టి మీ మైండ్ని, మీ థాట్ని, మీ ఆలోచనల్ని వీటన్నిటిని కంట్రోల్లో పెట్టుకోవాలి. నియంత్రించుకునే ముందు మీరు వాటిని నియంత్రించండి. మీ దిశ అంటే మీ గోల్ని చేరుకునే ముందు మీ మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవడం నేర్చుకోవాలి. ఎస్. ప్రాక్టీస్ డైలీ మెంటల్ హైజీన్. మైండ్ బాగా ఉండడానికి డైలీ ప్రాక్టీస్ చేయాలి. మానసిక పరిశుభ్రత అభ్యసించండి. అనుమానాలను తొలగించండి, నమ్మకాన్ని పెంచండి. అభివృద్ధి, కృతజ్ఞత మరియు లక్ష్య సాధన మనస్తత్వాన్ని పెంపొందించండి. మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో మీ బృందం కూడా అలాగే ఆలోచిస్తుంది. మీ టీం కూడా మీరు ఎలా ఆలోచిస్తున్నారో మీ గురించి, ప్రపంచం కూడా, మిగతా వాళ్ళు కూడా మీ గురించి అలానే ఆలోచిస్తారు. ఇంకా సింపుల్ ఆన్సర్ ఏంటంటే, అందరూ మీ గురించి ఎలా ఆలోచించాలి అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారు. చూడండి, బాగా అర్థం చేసుకోండి. మిగతా వాళ్ళు మిమ్మల్ని ఏమని అనుకోవాలో మీరు ఫస్ట్ అది స్టార్ట్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు అనుకుంటారు. మీకే మీ మీద డౌట్ ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఆ డౌట్తోని వాళ్ళు కూడా మిమ్మల్ని అనుకుంటారు. ఐఎమ్ ద బెస్ట్ లీడర్ అని మీరు అనుకుంటే వాళ్ళు కూడా యు ఆర్ ద బెస్ట్ లీడర్ అని చెప్పే ప్రయత్నం చేస్తారు. దీనికి కొన్ని టిప్స్ ఇస్తాను. నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్లో సక్సెస్ అవ్వడానికి మైండ్ సెట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది వరకు ఒకసారి చెప్పాను ఈ సబ్జెక్టు, మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎం మీన్స్ మైండ్ సెట్. మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, జనరల్గా మైండ్ సెట్ 6 రకాల మైండ్ సెట్లు మనకు తారసపడుతూ ఉంటాయి. మన చుట్టుపక్కల వ్యక్తుల్లో 6 రకాల మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఉంటారు. వీక్ మైండ్, ఫియర్ఫుల్ మైండ్, యావరేజ్ మైండ్, బ్రేవ్ మైండ్, గ్రోత్ మైండ్, పవర్ఫుల్ మైండ్. ఓకే, లేదా స్ట్రాంగ్ మైండ్. ఇలా 6 రకాల మైండ్స్ ఉంటాయి. ఒక్కొక్క మైండ్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. వీక్ మైండ్స్ దుర్బలమైనటువంటి మనసు కలిగి ఉంటారు. ఎస్, దుర్బలమైనటువంటి మనసు కలిగి ఉంటారు. ఇతరుల గురించి చర్చిస్తారు. ఎప్పుడూ వీళ్ళ గురించి వీళ్ళు మాట్లాడరు.
వీళ్ళ కుటుంబం గురించి మాట్లాడరు. చుట్టుపక్కల ఎవరైనా కొలీగ్స్ ఉన్నా మిగతా వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇతరుల గురించి గాసిప్ చేస్తూ ఉంటారు. ఇంకా పుకార్లు కూడా లేపుతారు. స్వీయ అభివృద్ధిని మర్చిపోతారు. తన గురించి పూర్తిగా మర్చిపోతారు. తన ఫ్యామిలీ గురించి మర్చిపోతారు. వేరే వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడతారు. గ్యాసిప్‌లు, పుకార్లు లేపుతూ ఉంటారు. టీమ్ సభ్యులు, స్పాన్సర్‌లు లేదా కంపెనీ గురించి ఫిర్యాదు చేస్తారు. నా టీమ్ సరిలేదు అని చెప్పి ఫిర్యాదు చేస్తారు. నేను ఏ ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడట్లేదండి దయచేసి. మేబీ మీకు తగిలితే యూ ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్ అని చెప్పి ఫీల్ అవ్వండి. శభాష్! నీకు కూడా తగిలింది అని ఫీల్ అవ్వండి గానీ, అరే! సార్ నా గురించి దృష్టిలో పెట్టుకొని అంటున్నాడని మాత్రం అనుకోకండి. ఎందుకోసమంటే ఇది నా సబ్జెక్ట్. నేను ట్రైనింగ్ సబ్జెక్ట్ కోసం ప్రిపేర్ అయిన సబ్జెక్ట్. ఏ ఒక్కరిని ఉద్దేశించి కాదు. బట్ వీక్ మైండ్ ఉన్న వాళ్ళని స్ట్రాంగ్ మైండ్‌గా తయారు చేయడం కోసం ప్రిపేర్ అయింది అంతే. అంటే కొన్ని తీసేయాలి మైండ్‌లో నుంచి. తొలగించాలి ఎక్స్‌ట్రా ఉండేటివి. రైట్. సో, కాబట్టి జట్టు సభ్యుల్ని నిందించకండి. స్పాన్సర్స్ అంటే అప్లయన్స్‌ని నిందించకండి. కంపెనీ గురించి నిందించకండి. ఎక్కువగా టాక్స్ టీమ్ గురించి, స్పాన్సర్స్ గురించి, కంపెనీ గురించి ఫిర్యాదు చేస్తారు. వీళ్ళు బాధ్యత తీసుకోరు. విజయం కోసం ఇతరులపై ఆధారపడతారు. ఈ లక్షణాలు ఏమైనా మీకుంటే తప్పు కాదు. అక్కడి నుంచి మారడానికి ప్రయత్నం చేయండి. పరిష్కారం ఏంటంటే ఇతరుల గురించి కాకుండా స్వీయ అభివృద్ధి గురించి మరియు చర్యల గురించి దృష్టి పెట్టండి. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడం కోసం బుక్స్ చదవండి, వీడియో చూడండి, కొత్త కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మనం బిగినింగ్‌లో ఉన్నామని ఫీల్ అవ్వండి. నేర్చుకుంటూ ఉంటే ఖచ్చితంగా వీక్ మైండ్ వెళ్ళిపోతది ఒక రైట్ టైం. ఇది వీక్ మైండ్ గురించి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలి. నెక్స్ట్ మైండ్ ఏముంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇతరుల విషయం కంటి పట్టిన సొంత అభివృద్ధిపై దృష్టి పెట్టనివారు. యెస్. ఒకవేళ పక్క వాళ్ళు కనిపించినా దాని గురించి పట్టించుకోకుండా వీళ్ళు ఉంటారు. రైట్. నెక్స్ట్ రెండోదొచ్చి ఫియర్‌ఫుల్ మైండ్. అంటే భయపడే మనస్తత్వం కలిగిన వారు. వీళ్ళు అది అలా అవుతదేమో, అడ్డంకులొస్తాయేమో, పరిమితులు, బార్డర్సు, రూల్సు, రెగ్యులేషన్సు ఉంటాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవని చెప్పను. వాటిని సాకుగా చెప్పి పని చేయడం మానేస్తారు. ఏమి సాధ్యం కాదు అనే విషయాన్ని ఎక్కువగా చర్చిస్తారు. ఇదవ్వదు, అదవ్వదు, ఇట్లా దానికి రూల్స్ ఉన్నాయి, ఇట్లా దీనికి రూల్స్ ఉన్నాయి, ప్రొడక్ట్ రాలేదు, యెస్ అప్లయన్స్ సపోర్ట్ చేయలేదు, మీటింగ్ టైంకి ఇవ్వలేదు, రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. తిరస్కరణ అనేది వీళ్ళకి ప్రధాన లక్షణం. వైఫల్యం పట్ల భయపడుతూ ఉంటారు. సక్సెస్ అవ్వమేమో, ముందుకెళ్ళలేమేమో, నా వల్ల అవ్వదేమో అన్నటువంటి భయం ఎక్కువగా ఉంటది. విమర్శలకు భయపడతారు. ఆ పక్కింటోళ్ళు ఏమనుకుంటారో, ఎదురింటి వాళ్ళు ఏమనుకుంటారో, సమాజం ఏమనుకుంటాదో అన్నటువంటి దానికి భయపడి ముందుకెళ్ళడానికే స్టార్ట్ చెయ్యరు. యెస్, ఆఫ్‌కోర్స్. నేనెందుకు చెప్తున్నానంటే మీకు ఈ లక్షణాలున్నా, మీ ఫ్రెండ్స్‌లో ఈ లక్షణాలున్నా వాళ్ళని మార్చే ప్రయత్నం చేయండి. పరిష్కారం ఏంటంటే భయాన్ని విశ్వాసంగా మార్చండి. అడ్డంకులను అవకాశాలుగా చూడండి. అడ్డంకుల్ని అవకాశాలుగా చూడండి. సూపర్! ఎక్సలెంట్! ఉదాహరణకి విఫలమవుతామేమనే భయంతో చర్య తీసుకోవడాన్ని మానేసే వ్యక్తుల్ని ఫియర్‌ఫుల్ మైండ్స్ అంటారు. రైట్. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నెక్స్ట్ యావరేజ్ మైండ్స్. యావరేజ్ మైండ్స్ ఎలా ఉంటారంటే సాధారణ మనసు కలవారు. సంఘటనలను మాత్రమే చర్చిస్తారు. ఇన్సిడెంట్స్, ఈవెంట్స్ గురించి చర్చిస్తారనమాట. గతంలో ఏదైనా ఈవెంట్ జరిగింటే దాని గురించి మాట్లాడతారు. ఈవెంట్ ఏదైనా ఫెయిల్ అయ్యుంటే దాని గురించి మాట్లాడతారు. సో, మ్యారేజెస్ గురించి, అకేషన్స్ గురించి, ఫంక్షన్స్ గురించి ఎక్కువగా చర్చిస్తూ ఉంటారు. పలానా ఫంక్షన్‌కెళ్ళాను, భోజనాలు చాలా బాగున్నాయని చెప్తారు. భోజనాలు బాలేవని చెప్తారు. ఈ టాక్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మనం చెప్తూ ఉంటాం గదా! రెగ్యులర్‌గా సీరియల్స్ గురించి మాట్లాడేవాళ్ళు, సినిమాల గురించి మాట్లాడేవాళ్ళు, క్రికెట్ గురించి మాట్లాడేవాళ్ళు ఉంటారు గదా! లైక్ అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పాలి. సంఘటనలు అంటే ఇవే అన్నమాట. సీరియల్స్ గురించి, సినిమాల గురించి, క్రికెట్ గురించి. రెగ్యులర్‌గా మన చుట్టూ జరుగుతున్నది ఇవే. పాలిటిక్స్, రాజకీయాల గురించి. ఇలా మాట్లాడేవాళ్ళు యావరేజ్ మైండ్ సెట్ కలిగిన వాళ్ళు. మార్కెట్ పరిణామాలు అంటే ఇంకా షేర్ మార్కెట్ గురించి మాట్లాడతారు. పరిశ్రమ వార్తలు, కంపెనీ విషయాలను మాత్రమే చర్చిస్తారు. కానీ చర్య తీసుకోరు. ముందుకు వెళ్ళరు. బయట జరుగుతున్న విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టి తమ వ్యాపారం పైన దృష్టి పెట్టరు. వారికి దూరదృష్టి ఉండదు వీరికి. పరిష్కారం. సంఘటనల గురించి కాకుండా ప్రభావం మరియు ఫలితాలు సృష్టించే చర్యలపై దృష్టి పెట్టాలి. స్వీయ అభివృద్ధి కంటే బాహ్య విషయాలపైన ఆధారపడే వాళ్ళనే యావరేజ్ మైండ్ అంటారు. సెల్ఫ్ డెవలప్‌మెంట్ కాకుండా చుట్టూ డెవలప్ అవ్వాలి. ఈ పొలిటికల్ లీడర్స్ మారాలి. స్టేట్ గవర్నమెంట్ డెవలప్ అవ్వాలి.
సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్ అవ్వాలి, ప్రపంచమంతా మారాలి అని కోరుకునేటువంటి వ్యక్తుల్ని యావరేజ్ మైండ్స్ అంటారు. వీళ్ళ హెల్త్ గురించి కూడా గవర్నమెంటే పట్టించుకోవాలి, ఫ్యామిలీ మెంబర్స్ పట్టించుకోవాలి, అట్లా ఆలోచిస్తారనమాట. నెక్స్ట్ థర్డ్ అయిపోయింది కదా. ఫోర్త్ బ్రేవ్ మైండ్స్, ధైర్యం కలిగినటువంటి వాళ్ళు. చర్యలు తీసుకునే అవకాశాలను గురించి చర్చిస్తారు, ఎట్లా చేస్తే బాగుంటుంది అని చర్చ జరుగుతూ ఉంటుంది వీళ్ళ మధ్యలో. విజయానికి ధైర్యంగా అడుగులు వేస్తారు. ఇతరుల సమస్యగా చూసే చోట అవకాశాలను చూస్తారు. మిగతా వాళ్ళకి సమస్యగా కనపడే చోట వీళ్ళు దూకేస్తారు. ఎస్, వాళ్ళు ఆలోచించే లోపల వీళ్ళు ముందుకు వెళ్ళిపోయింటారు. స్వీయ అభివృద్ధి బాధ్యత తీసుకొని ఇతరులను ప్రేరేపిస్తారు. వీళ్ళు డెవలప్ అవడమే కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్తారు. విజయం పైన వ్యూహాలు రచిస్తారు. రోజు ప్రాస్పెక్టింగ్, ప్రజెంటేషన్, ఫాలో అప్, లీడర్షిప్ డెవలప్మెంట్లో స్థిరమైన చర్యలు తీసుకునేటువంటి వ్యక్తుల్ని బ్రేవ్ మైండ్స్ అంటారు. ఉదాహరణకి సాహసంగా కలలు కని ప్రమాదాన్ని అంగీకరించి గొప్ప విజయాలు సాధించే నాయకుల్ని, అర్థమైంది కదా, ప్రమాదాలని అంగీకరించి, అంటే సాహసం చేయరా డింబుక అంటారు కదా, అలా అనమాట. కావాలంటే ఆ సినిమాలో చూడండి, చాలా బాగా నచ్చింది నాకు ఆ సాహసం చేయరా డింబుక అనే ఆ డైలాగు. ప్లస్ ఏ సినిమా ఏంటి అనేది మళ్ళీ చెప్తాను, ఇప్పుడు సడన్గా గుర్తయితే వచ్చింది. నేను ఆ సినిమా చూశాను, మన సీనియర్ ఎన్టీ రామారావు గారిది. చాలా బాగుంది. మీకు ఎవరైనా గుర్తుంటే చాట్ బాక్స్లో చెప్పండి. ఆ సినిమా కాలం మీరు చూస్తే ధైర్యం వల్ల వచ్చేటువంటి లాభాలు మీకు అర్థమవుతాయి, ఎలాంటి సందర్భాల్లో ధైర్యం చేయాలి అని అర్థమవుతుంది. ఈ సందర్భంగా చిన్న స్టోరీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. రైట్, రీసెంట్లీ నేను తిరుపతిలో జూ పార్క్ ఉందండి, జూ పార్క్ తెలుసు కదా, జూ పార్క్ అంటే మీకు మన హైదరాబాద్లో కూడా ఉంది. అక్కడికి వెళ్ళాను. అందరూ వెళ్తూ ఉంటే నేను కూడా వెళ్ళామన్నమాట. అట్లా వెళ్ళి చూస్తూ ఉంటే ఒక చోట ఎక్కువ మంది గుమికూడి ఉన్నారు, చాలా మంది చుట్టూ గుమికూడి ఉన్నారు. ఏం అక్కడ అని చెప్పంటే ముసళ్ళ పార్క్ ఉంది. ఏమి ముసళ్ళ పార్క్ ఉంది. ముసలి అంటే తెలుసు కదా, ముసళ్ళ పార్క్ ఉంది. ఆ పార్క్ చుట్టూ జనాలందరూ ఓ వా వా ఊ అని అరుస్తున్నారు. ఏం జరుగుతుందా అని చూశాను అనమాట. అక్కడికి వెళ్ళి చూస్తే ఏమైందంటే అక్కడ ఒక అనౌన్స్మెంట్ జరుగుతోంది. ఎవరైతే ఈ ముసళ్ళ పార్కులో ఇటువైపు దూకి ఇటువైపు ఈదుకుంటూ వచ్చేస్తారో వాళ్ళకి ₹1,00,000 క్యాష్ అవార్డు. ₹1,00,000 క్యాష్ అవార్డు. ఈ ముసలికి మేము ఆహారం పెట్టి 3 రోజులు అవుతోంది, ఎలాంటి ఆహారం పెట్టలేదు. అయినా మీ ధైర్యాన్ని పరీక్షించడానికి కోసం 3 రోజులుగా మేము ఆహారం పెట్టలేదు. సో ఇప్పుడు మీరు ధైర్యం చేయొచ్చు. ఎవరైనా దూకి అటువైపు నుంచి ఇటువైపు ఈదుకొని వచ్చేసారంటే ₹1,00,000 క్యాష్ అవార్డు గెలుచుకోవచ్చు అన్న అనౌన్స్మెంట్ జరుగుతోంది. వావ్ అని అరుస్తున్నారు కానీ ఎవరు ముందుకు దూకట్లేదు. సడన్గా డభేల్మని ఒక శబ్దం అయితే వచ్చింది. శబ్దం వస్తే వాటర్ అంతా పైకి వచ్చింది, అంటే ఎవరో దూకారని అర్థమైంది. దూకిన తర్వాత ఒక వ్యక్తి ఈదుకుంటూ అటువైపు నుంచి ఇటువైపు చాలా స్పీడ్గా వచ్చేసాడు. బయటకు వచ్చేసిన తర్వాత జనాలందరూ రౌండప్ అయ్యారు. మీడియా వాళ్ళు వచ్చారు. అందరూ వచ్చి అప్పుడు అడిగారు అనమాట, నీకు ఎలా సాధ్యమైంది ఇంతమందిలో అని. అప్పుడు అతను చెప్పాడు, తమాషగా చెప్పుకున్నా, కామెడీగా చెప్పుకున్నా, నిజం చెప్పాడనమాట. సో ఈ ₹1,00,000 అవార్డు నాకు కాదు ఇవ్వాల్సింది, నన్ను తోసినటువంటి వ్యక్తికి ఇవ్వాలి అని చెప్పని అన్నాడు. అప్పుడు అక్కడే వాళ్ళ భార్య వచ్చింది. మా భర్త ఈదగలడనే ధైర్యం నాకుంది, నమ్మకం ఉంది ఆయన మీద. సో కాబట్టి నేను అతన్ని తోసేశాను. కాబట్టి ₹1,00,000 నాకే ఇవ్వండి చెప్పి వాళ్ళ భార్య చెప్తదనమాట. రైట్, కామెడీగా ఉన్నా, తమాషాగా ఉన్నా ఇది నిజమే అనమాట. ధైర్య సాహస్య లక్ష్మి అంటారు కదా, అలా మీ పైన మీకు నమ్మకం ఉంటే ఇంకా ఈజీ అనమాట. వేరే వాళ్ళు తోసే అవసరం లేదు, మీరే దూకొచ్చు. సో సాహసం చేస్తే ఇలా సక్సెస్ అవ్వడానికి ఎగ్జాంపుల్‌గా చెప్పాను బ్రేవ్ మైండ్స్ గురించి. రైట్, గ్రోత్ మైండ్స్. గ్రోత్ మైండ్స్ అంటే జ్ఞానం, నాలెడ్జ్ సంపాదిస్తారు వీళ్ళు. సెల్ఫ్ డెవలప్‌మెంట్ అవ్వడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. నేర్చుకోవడం మరియు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం, అప్డేట్ అయిపోతూ ఉంటారు. ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతూ ఉంటారు. పుస్తకాలు చదవడం, మీటింగులకి, ట్రైనింగులకి అటెండ్ అవ్వడం, కొత్త ప్రయోగాలు చేయడం. యెస్, జీవితాంతం నేర్చుకోవడం మరియు మార్పులకు అనుగుణంగా ఉండడం. కొత్త విషయాలు ఏమైనా తెలిస్తే వీళ్ళు అప్డేట్ అయిపోతారు. చాలా ఫాస్ట్‌గా అప్డేట్ అయిపోతారు. తమ నైపుణ్యాలను పెంపొందించుకొని డైరెక్ట్ మార్కెటింగ్ చేసేటువంటి లీడర్‌లని మనం గ్రోత్ మైండ్స్ అని పిలుస్తాం. క్లియర్ కదా? నెక్స్ట్ సిక్స్త్ వన్ స్ట్రాంగ్ మైండ్స్. లాస్ట్ అండ్ ఫైనల్ స్ట్రాంగ్ మైండ్స్. శక్తివంతమైన మనసు కలవారు. ఆలోచనలు విప్లవాత్మక మార్పుల్ని చర్చిస్తారు. వారి హద్దులను దాటి ఆలోచించి ఔట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేస్తారు. కొత్తదనాన్ని సృష్టిస్తారు. పోటీని అధిగమించి వ్యూహాలను రూపొందిస్తారు. బలమైన జట్లు నిర్మించి ఇతరులకు గొప్ప కలలు కనడానికి ప్రేరేపిస్తారు.
విజయం పైన వ్యూహం, విజనరీ మనస్థితిని కలిగి అభివృద్ధి చేసుకోండి అనేటువంటి ఆలోచన వీళ్ళకి కలిగి ఉంటుంది. ప్రామాణిక ఆలోచనలకు దాటి ఆలోచించండి, కొత్తదనంలో నాయకత్వం వహిస్తారు. విజయవంతమైన నాయకులు కొత్త మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించి వాటిని అమలు చేసేవారు. ఎగ్జాంపుల్కి మీరు చెప్తూ ఉంటారు, కొత్త కొత్త ఐడియాలు తీసుకొచ్చి, కొత్త కొత్త ప్లాన్లు తీసుకొచ్చి, కొత్త కొత్త మాడిఫికేషన్ చేస్తూ ఉంటారు. అందుకని వీళ్ళు సక్సెస్ అవుతుంటారు. లైక్ అశోక్ తొడమల్ గారు కానీ, ఏమన్నా చేంజెస్ వచ్చినప్పుడు తొందరగా నేను కానీ, మన విఘ్నేశ్వర్ కానీ, జిఆర్ఎల్ నరసింహారావు కానీ, అమర్ రెడ్డి గారు కానీ, మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో టాప్ లీడర్స్ అందరూ కూడా తొందరగా ట్యూన్ అవుతూ ఉంటారు. ఆ మార్పులకి తొందరగా అడ్జస్ట్ అయిపోతారు. ఎందుకంటే స్ట్రాంగ్ మైండ్ సెట్ కలిగి ఉంటారు కాబట్టి. రైట్. సో ఇదండి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి పాయింట్స్. ఒక్కసారి ఈ 6 మైండ్ల గురించి గుర్తు చేసుకుందాం. వీక్ మైండ్స్ డిస్కస్ విత్ అదర్స్. షార్ట్ కట్లో చెప్పాలంటే మిగతా వాళ్ళ గురించి మాట్లాడతారు. ఫియర్ మైండ్స్, ఫియర్ఫుల్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు డిస్కస్ ఆబ్జెక్ట్ అడ్డంకుల్ని, లిమిటేషన్స్ గురించి మాట్లాడతారు. యావరేజ్ మైండ్స్ డిస్కస్ ఈవెంట్స్. బ్రేవ్ మైండ్స్ టేక్ యాక్షన్స్ తీసుకుంటారు, ఆపర్చునిటీ గురించి మాట్లాడతారు. గ్రోత్ మైండ్ పీపుల్ డిస్కస్ నాలెడ్జ్ అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. పవర్ఫుల్ మైండ్ ఉన్నవాళ్ళు స్ట్రాంగ్ మైండ్. పవర్ఫుల్ మైండ్ మీన్స్ స్ట్రాంగ్ మైండ్. డిస్కస్ ఐడియాస్ అండ్ రెవల్యూషనరీ చేంజెస్. భారీ మార్పులను వీళ్ళు ఇష్టపడతారు. ఎస్, చూడండి మీరు పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ కూడా ఇంచుమించి ఇలానే ఉంటారు. ఎస్, ఓకే, ఇదండి. రైట్. సో మైండ్ సెట్ గురించి మీకు అర్థమైపోయింది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలి. ఎస్ అయిపోయింది, ఎం అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? ఏ. ఏ అంటే ఎబిలిటీ. ఎబిలిటీ అంటే సామర్థ్యం. నేను చాలాసార్లు చెప్పాను, మీకు గుర్తుందో లేదో. మంచివారుగా ఉండకండి, సమర్థులుగా ఉండండి. మంచివారుగా ఉండకండి, సమర్థులుగా ఉండండి అని చాలాసార్లు చెప్పాను. గుర్తుంది అనుకుంటాను మీకు. కొంతమందికి గుర్తుంటుంది, రెగ్యులర్గా నా మీటింగ్స్కి అటెండ్ అయ్యే వాళ్ళకి. వ్యాపారంలో సవాళ్ళు తప్పనిసరి. మీరు ఎలా స్పందించారన్న దానిపైన మీ భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి, వాటిని మనం ఓవర్కమ్ చేయాలి. అడ్డంకులు వస్తూ ఉంటాయి, వాటిని ఓవర్కమ్ చేయాలి. తిరస్కరణల తర్వాత మరింత బలంగా తిరిగి లేచే స్థైర్యాన్ని పెంపొందించుకోండి. ఎప్పుడైతే మీకు సామర్థ్యం ఉంటుందో, థింక్ లైక్ ఏ ఈగల్ లాగా ఆలోచిస్తారు. ఈగల్ స్టోరీ మీకు ఈ మధ్య చెప్పాను అనుకుంటాం, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ఈగల్ స్టోరీ గురించి కూడా కావాలంటే తెలుసుకోండి. తిరిగి ఒకసారి కింద పడినా మళ్ళీ లేస్తారనమాట. ఎస్, అలా ఈగల్ ఎప్పుడైతే దానికి 40 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది, యాక్చువల్గా 70 సంవత్సరాలు. 40 సంవత్సరాలకు ముసలిది అయిపోయిన తర్వాత రైట్ ప్లేస్కి వెళ్ళి ఈకలన్నీ పీకేసి, గోర్లన్నీ పీకేసి, మొత్తం అంతా కూడా జీరో అయిపోయి ఆహారం తినడం మానేసి, మళ్ళీ కొత్త ఈకలు వచ్చిన తర్వాత, కొత్త గోర్లు వచ్చిన తర్వాత, కొత్త శరీరంతో, అంటే ఆ ముసలిది అయిపోయిన శరీరాన్ని అంతా కూడా సింక్ అయిపోయి అందులో నుంచి వ్యర్థ పదార్థాలన్నీ బయటకు పోయిన తర్వాత, బరువు బాగా తగ్గిపోయిన తర్వాత కొత్త ఈకలతో, కొత్త గోర్లతో బయటకు వచ్చి మళ్ళీ 30 సంవత్సరాలు బతుకుతుంది. ఈగలకి అంత సామర్థ్యం ఉన్నప్పుడు మనుషులం కదా, మనకెంత సామర్థ్యం ఉండాలో ఆలోచించండి. అన్నీ పోగొట్టుకున్నా మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయడానికి బిల్ గ్రేట్స్ మాట చెప్తాడు కదా, అన్నీ వెళ్ళిపోతే ఏం చేస్తావంటే డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేస్తాను, అంతకన్నా బెస్ట్ ఈ ప్రపంచంలో లేదు, ఏమీ లేని వాళ్ళు కూడా చెయ్యొచ్చు అని చెప్పాడు కదా. లైక్ దట్. సో మళ్ళీ లేచి పరిగెత్తేటువంటి సామర్థ్యం మనకు కలిగి ఉండాలి. అడ్డంకులను అధిగమించేందుకు అనుకూలంగా అభివృద్ధి చేసుకోవడానికి మైండ్ సెట్ కలిగి ఉండాలి. నేర్చుకోవడం, పునరావృతం, మార్గనిర్దేశం ద్వారా మీ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. నో అన్న మాటను మీరు ఎలా సమర్థంగా ఎదుర్కొంటారో ఎస్ వరకు మీరు అతి త్వరగా చేరుతారు. ఎన్ని నోలు ఇష్టపడతారో వాళ్ళు మాత్రమే ఎస్ వినడానికి అర్హత కలిగి ఉంటారు. ఎస్, నో దానికి రెడీగా ఉండాలి. సామర్థ్యం పెంచుకోవడానికి కొన్ని టిప్స్ ఇదివరకు ఇచ్చాను. మళ్ళీ ఈ రోజు కూడా అఫర్మేషన్స్ అంటారు కదా. అఫర్మేషన్స్ అంటే నిద్ర లేచిన వెంటనే ఏం చేయాలి అనే దానికి అఫర్మేషన్ చేయాలి కదా. నిద్ర లేచిన వెంటనే ఏమి చేయాలి అనే దానికి సామర్థ్యం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మీరు కూడా చెప్పే ప్రయత్నం చేయండి. ఇక్కడ నేను సమర్థుడను, అవర్ ఫ్యూచర్ ఈజ్ క్లియర్. ఏముంది? నేను ఇట్లా చూడండి, కావాలంటే కొంచెం వీడియో నేను ప్రాక్టీస్ చేస్తాను, మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ఎస్, వినపడుతుందో లేదో చూడండి. వీడియో అయితే క్లియర్ కదా నా వీడియో. ఇట్లా మీరు చెయ్యి తీసి ఇలా పెట్టాలి. నేను సమర్థుడను. పెట్టారా? ఓకే. నేను సమర్థుడను. అవర్ అంటే మన టీం అంతా కలిపి అవర్ ఫ్యూచర్ ఈజ్ క్లియర్.
రైట్, క్లియర్. అవర్ ఫ్యూచర్ ఈస్ క్లియర్. ఇది స్లోగన్ అన్నమాట. దీన్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. నేను సమర్థుడను, నేను సమర్థుడను. అవర్ ఫ్యూచర్ ఈస్ క్లియర్, అవర్ ఫ్యూచర్ ఈస్ క్లియర్. ప్రాక్టీస్ చేయాలి, కొంచెం బెటర్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం ఒకసారి కంప్లీట్ చేస్తాను. మీరు కూడా ఇలా చేసే ప్రయత్నం చేయండి. అప్పుడు మీ యొక్క హావభావాలను బట్టి మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఫస్ట్లో చెప్పాను కదా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి అంటే ఇలా చేయాలి. నేను సమర్థుడను, అవర్ ఫ్యూచర్ ఈస్ క్లియర్. అర్థమైంది కదా? నేను సమర్థుడను, అవర్ ఫ్యూచర్ ఈస్ క్లియర్. ఎస్, ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్గా మీరు సమర్థులుగా తయారవుతారు. లేడీస్ అయితే సమర్థురాలని అని చెప్పుకోండి, జెంట్స్ అయితే సమర్థుడిని అని చెప్పుకోండి. రైట్? అఫర్మేషన్స్ ఎలా ఉండాలి? మీరు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు చేయండి, లేదా ఉదయం నిద్ర లేచిన వెంటనే లేదా రాత్రి పడుకునే ముందు 2 సార్లు చేసే ప్రయత్నం చేయండి. నేను సమర్థుడను కోసం రోజువారీ పాజిటివ్ అఫర్మేషన్స్ ఎలా ఉండాలి మీ సమర్థత పెంచుకోవడం కోసం? నెంబర్ 1, నేను సమర్థుడను, నేను శక్తివంతుడను, నేను క్షమించే వ్యక్తిని, నేను నమ్మదగిన వాడను. మీకు మీరే చెప్పుకోవాలి ఫస్ట్, ఆ తర్వాత సమాజానికి. ఎస్, జనరల్‌గా ఏం చేస్తారంటే వీళ్ళు నన్ను నమ్మరు కొంతమంది, బయట సమాజానికి చెప్తూ ఉంటారు. అట్లా కాదు కరెక్ట్. మీరు మీకు చెప్పుకుంటారండి. మిమ్మల్ని మీరు నమ్మితే సమాజం ఆటోమేటిక్‌గా నమ్ముతది. ఇంక డౌట్ ఏమి అక్కర్లేదు. సో, నేను నమ్మదగిన వాడను. రైట్? నెక్స్ట్, నేను గౌరవానికి అర్హుడను. సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరో ఇవ్వలేదని బాధపడొద్దండి. నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉండు. ఆటోమేటిక్‌గా మిగతా వాళ్ళు ఇస్తారు. నాకు నాపై నమ్మకం ఉంది. నేను నిజాయితీపరుడను. నేను ముఖ్యమైన వాడను. ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే నేనే. ఎవరు సెలబ్రిటీ ఈరోజు అంటే నేనే అని చెప్పగలగాలి. ఇవన్నీ మీరు అద్దం చూసి, అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటూ చెప్పారనుకోండి, అల్టిమేట్ మీకు సమర్థత అనేది ఆటోమేటిక్‌గా పెరిగిపోతది. ఎందుకంటే వాడు ఎక్కిరిస్తాడు, ఎదురుగా ఉండేవాడు. ఎగతాళి చేస్తాడు. అయినా చెప్పాలి. యెస్, మీకు మీరు చెప్పుకుంటూ ఉంటే రైట్ టైమ్ యెస్ యూ కెన్ అని చెప్పి ఎదురుగా ఉండేవాడు కూడా సపోర్ట్ చేస్తాడు. అప్పుడు మిగతా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. రైట్? నేను నిజాయితీపరుడును, నేను ముఖ్యమైన వాడను. రైట్. నెక్స్ట్, నేను స్లిమ్‌గా, హెల్తీగా ఉన్నాను. అర్థమైంది కదా? నేను స్లిమ్‌గా, హెల్తీగా ఉన్నాను. నేను మంచి వినడానికి అర్హుడను. నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను. రైట్? నిజమే కదా? యెస్, నేను అందమైన, తెలివైన వాడను. యెస్, ఓకే. ఇప్పుడు నన్ను లోతుగా, పూర్తిగా ప్రేమిస్తున్నాను. నాకు ఎప్పుడూ పుష్కలంగా నీరు తాగటం ఇష్టం. నిత్యం నా వద్ద అవసరానికి మించిన డబ్బులు ఉంటాయి. నేను దయగల, శ్రద్ధగల, ఆలోచనాత్మకమైన వ్యక్తిని. రైట్? నేను ఎల్లప్పుడూ నా అంతర్గత మార్గదర్శకత్వాన్ని వింటాను. నేను ప్రేమగల, సంతోషకరమైన, ప్రకాశవంతమైన వ్యక్తిని. నేను ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తినడానికి ఇష్టపడతాను. సూపర్! ఎక్సలెంట్! నేను ఆరోగ్యంగా, ధనవంతుడుగా, విజయవంతం కావడానికి అర్హుడను. సూపర్! ఇది కూడా చాలా బాగుంది. నేను ప్రతిరోజు మరింత ప్రేమగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నాను. నేను చేయగలిగినప్పుడల్లా ప్రజలకు సహాయం చేయడం నాకు చాలా ఇష్టం. నేను ఇప్పుడు జీవితంలో సానుకూల విషయాలపై మాత్రమే దృష్టి పెడుతున్నాను. నేను ఇప్పుడు టీమ్ సభ్యుల గురించి మంచి విషయాలు మాత్రమే మాట్లాడుతూ ఉంటాను, చెప్తూ ఉంటాను. ఇవండి. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా ఒకసారి మళ్ళీ సింగిల్ షాట్‌లో మీకు అవసరమైతే దీన్ని నేను పీడీఎఫ్ రూపంలో పంపించే ప్రయత్నం కూడా చేస్తాను. మీరేమి స్క్రీన్ షాట్ కూడా తీసుకోనక్కర్లేదు. ఆల్రెడీ చాలా సార్లు పంపించాను. మళ్ళీ కూడా పంపిస్తాను. ఒకసారి మళ్ళీ చదివేద్దామా ఫైనల్‌గా ఫాస్ట్‌గా? నేను సమర్థుడను, నేను శక్తివంతుడు, నేను క్షమించే వ్యక్తిని, నేను నన్ను నమ్మదగిన వాడను, నేను గౌరవానికి అర్హుడను, నాపై నాకు నమ్మకం ఉంది, నేను ముఖ్యమైన వాడను, నేను స్లిమ్‌గా, హెల్తీగా ఉన్నాను, నేను మంచి వినడానికి అర్హుడను. రైట్? రైట్. ఒక్క నిమిషం. నేను ఎప్పుడూ నవ్వుతూ ఉంటాను. నేను అందంగా మరియు తెలివైన వాడను.
ఇప్పుడు నన్ను లోతుగా పూర్తిగా ప్రేమిస్తున్నాను. నాకు ఎప్పుడూ పుష్కలంగా నీరు త్రాగడం చాలా ఇష్టం. నిత్యం నా వద్ద అవసరానికి మించిన డబ్బులు ఉంటాయి. నేను దయగల, శ్రద్ధగల మరియు ఆలోచనాత్మకమైన వ్యక్తిని. నేను ఎల్లప్పుడూ నా అంతర్గత మార్గదర్శకత్వాన్ని వింటాను. నేను ప్రేమగల, సంతోషకరమైన మరియు ప్రశాంతమైన వ్యక్తిని. నేను ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తినడానికి ఇష్టపడతాను. ఇలాంటివన్నీ అండర్‌లైన్ చేసుకోవాలి. నేను ఆరోగ్యంగా, ధనవంతుడిగా, విజయవంతం కావడానికి అర్హుడను. నేను ప్రతిరోజు మరింత ప్రేమగా, సంతోషంగా మరియు ప్రశాంతంగా ఉన్నాను. నేను చేయగలిగినప్పుడల్లా ప్రజలకు అనే పదం తీసేసి టీము సభ్యులకు సహాయం చేయడం నాకు చాలా ఇష్టం. నేను ఇప్పుడు జీవితంలో సానుకూల విషయాలపై మాత్రమే దృష్టి పెడుతున్నాను. నేను ఇప్పుడు టీమ్ సభ్యుల గురించి మంచి విషయాలు మాత్రమే చెప్తూ ఉంటాను. యెస్. ఇదండి. మీరు సమర్థులు కావాలి అనుకుంటే వీటిని ఫాలో అవ్వండి. ఈ అఫర్మేషన్స్ డైలీ చేయండి. డెఫినిట్‌గా సమర్థత అనేది వస్తది. ఇది కాకుండా దీనికి అపోజిట్‌లో చేశారనుకోండి, ఇవన్నీ మా సీనియర్ చెయ్యాలి. నేను గ్రో అవ్వాలి. ఇంపాసిబుల్ కుదరదు. అర్థమైంది కదా! ఇవి మా టాప్ అప్‌లైన్ చేయాలి. నేను గ్రో అవ్వాలి. కుదరదు. ఇవి మా పేరెంట్స్ చెయ్యాలి. నేను గ్రో అవ్వాలి. కుదరదు. ఇవి పొలిటికల్ లీడర్ చెయ్యాలి. నేను ఓటేసాను కాబట్టి అప్పుడు నేను బాగుపడతాను. కుదరదు. సో, కాబట్టి నువ్వే చేయాలి. నువ్వు డెవలప్ అవ్వాలంటే, నువ్వు సమర్థుడు కావాలంటే నువ్వే చేయాలి. వాళ్ళు చేస్తే వాళ్ళు సమర్థులవుతారు గానీ, మీరు సమర్థులు కాలేరు. మీరు సమర్థులు కావాలంటే మీరే చేయాలి. రైట్? ఇది ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి సబ్జెక్ట్. రైట్. నెక్స్ట్ స్మార్ట్. ఏమైపోయింది? ఫస్ట్ మాట్లాడుకున్నాం. ఎస్ అయిపోయింది. ఎం అయిపోయింది. ఏ అయిపోయింది. ఆర్. ఆర్ మీన్స్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యత. బాధ్యత అనేది ఎవరు తీసుకోవాలి? ఎస్. ఆన్సర్ చెప్తారు. ఇప్పుడైతే చాట్ బాక్స్ చాలా రెడీగా ఉంటది కాబట్టి ఇప్పుడైతే చెప్పేస్తారు. రెగ్యులర్‌గా చెప్పడానికి సిద్ధంగా ఉండండి. బాధ్యత ఎవరు తీసుకోవాలి? మీ అభివృద్ధి గురించి, మీ డెవలప్‌మెంట్ గురించి, మీరిప్పుడున్న స్థితికి ఎవరు రెస్పాన్సిబుల్? ఇప్పుడు మీరున్న స్థితికి మీ ఫ్యామిలీలో కానీ, సమాజంలో కానీ, బిజినెస్‌లో కానీ ఇప్పుడున్న మీ స్థితికి ఎవరు రెస్పాన్సిబుల్ అనంటే ఖచ్చితంగా మై సెల్ఫ్ అని టైప్ చేయగలగాలి. మీకు మీరు చెప్పుకోగలగాలి. ఇప్పుడు చెప్తారు. బట్ పర్మనెంట్‌గా చెప్పుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఓకేనా? మీరు కేవలం పాల్గొనేవారు కాదు. మీరు ఒక నాయకుడిగా రూపుదిద్దుకుంటున్నారు. యెస్. మీరిక్కడ జస్ట్ పార్టిసిపెంట్ కాదు. మీరే ఒక లీడర్‌గా ముందుకు రావాలి. మీ విజయగాథలో మీ పాత్రని స్వీకరించండి. ఈ స్టోరీలో హీరో ఎవరు అంటే మిమ్మల్ని మీరే చెప్పుకునే స్థాయిలో రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి. అన్నిటికి మీరు ముందుండాలి. ఫెయిల్యూర్ వచ్చిన రెస్పాన్సిబిలిటీ మీదే. సక్సెస్ వచ్చినా మీదే. చెక్ ఎంతొచ్చినా దానికి బాధ్యులు మీరే. యెస్. రైట్. ప్రతిరోజు ఉద్దేశపూర్వకంగా, ఉత్సాహంగా, ధ్యేయంతో ముందుకు సాగాలి. మీ బృందం ప్రేరణ మరియు నకిలీ వ్యవస్థ కోసం బాధ్యత వహించండి. యెస్. ఎవరైనా మిస్టేక్ చేస్తే అది కూడా మీదే రెస్పాన్సిబిలిటీగా మీరు ఫీల్ అవ్వాలి. బాధ్యత కలిగి ఉండటం అంటే కలల నుంచి కార్యాచరణకి బ్రిడ్జి వేసినట్లు. రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? బ్రిడ్జ్. రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళే గోల్‌కి దగ్గరగా డ్రీమ్ చేస్తూ ఉంటారు. గోల్‌కి దగ్గరగా డ్రీమ్ వస్తూ ఉంటది వీళ్ళకి బాధ్యత తీసుకునే వాళ్ళకి. సో, దట్ మీన్స్ ఆర్. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. ఆర్ తర్వాత స్మార్ట్‌లో లాస్ట్ అండ్ ఫైనల్ టీ. టీ మీన్స్ టైమ్ బేస్డ్ యాక్షన్స్. టైమ్ మేనేజ్‌మెంట్. సమయ పాలన అంటారు. నెట్వర్క్ మార్కెటింగ్ వేగంగా స్పందించే వారికి, క్రమశిక్షణతో ఉన్న వారికి మాత్రమే బహుమతులు ఇస్తుంది. సూపర్ డైలాగ్ కదా! చూడండి అది బాగా అండర్‌లైన్ చేసుకోండి. నెట్వర్క్ మార్కెటింగ్ వేగంగా స్పందించే వారికి. స్పీడ్‌గా చేయాలి బిజినెస్. 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం టైం ఉందిలే అని కాదు. మీ కెపాసిటీ ఎంత? మీరు రన్నింగ్ రేస్‌లో ఉన్నారనుకోండి. రన్నింగ్ రేస్‌లో గుర్రాన్ని వదిలితే, మనుషుల గురించి మాట్లాడుకోవడం కన్నా గుర్రం గురించి మాట్లాడితే బావుంటది. అదేం చేస్తదంటే కంతలు కట్టుకుంటది ఇట్లా. కంతలు. అంటే మీకు కంతల గురించి తెలియని వాళ్ళకి చెప్తున్నా. దాన్ని కంతలు అంటారు. గుర్రం ఇలా ఉంటది కదా! ఇలా కట్టేస్తారనమాట. ఇటు కనపడదు, ఎటు కనపడదు. ఓన్లీ వే స్ట్రెయిట్‌గా. మనం ఎక్కడికెళ్ళాలో అది వే మాత్రమే కనపడుతది. అంటే పక్కన వాళ్ళు ఎంత పరిగెడుతున్నారు, ఇటువైపు వాళ్ళు ఎంత పరిగెడుతున్నారు, బ్యాక్ సైడ్ వాళ్ళు ఎట్లున్నారు, ముందు సైడ్ ఎలా ఇవన్నీ ఏం పట్టించుకోదు గుర్రం. తను మాత్రమే రేస్‌లో పాల్గొంటది. మీరు కూడా సక్సెస్ కావాలి అంటే
వేగంగా స్పందించేటువంటి గుణం కలిగి ఉండాలి. స్పీడ్‌గా చేసుకుంటూ వెళ్ళాలి. ఎంత పీవీ చేయగలరో అంత పీవీ చేయాలి. ఎంత టీమ్ బిల్డ్ చేయగలరో అంత టీమ్ బిల్డ్ చేయాలి. ఎన్ని హోమ్ మీటింగ్ చేయగలరో పక్కన వాళ్ళని గురించి, సీనియర్స్‌ని గురించి, కండిషన్స్ గురించి, రూల్స్ గురించి ఆలోచించొద్దండి. మీరు ఎన్ని హోమ్ మీటింగ్ చేయగలరు? ఎన్ని బిజినెస్ తీసుకురాగలరు? ఎన్ని మీటింగులు చేయగలరు? ఎన్ని మీటింగులకి అటెండ్ కాగలరు? ఈరోజు ఎంత నేర్చుకున్నారు? మార్నింగ్ లేసినప్పుడు ఎట్లా ఉన్నాం? ఈవినింగ్‌కి ఎట్లా ఉన్నాం? ఆ డిఫరెన్స్‌ని మీరు డైరీలో నోట్ చేసుకోగలిగారు. దీంట్లో క్రమశిక్షణ ఉన్న వారికే బహుమతులిస్తుంది. నెట్వర్క్ మార్కెటింగ్ స్పీడ్‌గా చేసే వాళ్ళకి బహుమతులిస్తది. క్రమశిక్షణగా చేసే వాళ్ళకి మోర్ బెనిఫిట్స్ వస్తాయి. అర్థమైంది కదా! ఎందుకు వాళ్ళే అచీవ్ చేశారు, వీళ్ళే అచీవ్ చేశారు అంటే వాళ్ళు ఇవి పాటించి ఉంటారు. మీ సమయానికి విలువ ఇవ్వండి. చూడండి ఈరోజు ఎంతమంది సమయానికొచ్చారు అంటే కరెక్ట్‌గా 10 మినిట్స్ బిఫోర్ జాయిన్ అవ్వమంటే నేను 10 మినిట్స్ బిఫోర్ మీటింగ్‌ని ఆన్ చేశాను. ఒక్కరొచ్చారండి. ఒక పర్సన్ వచ్చారు. 10 మినిట్స్ బిఫోర్ ఆన్ చేస్తే ఒక్కరొచ్చారు. ఇప్పుడు చూడండి మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు దాదాపు 34 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు అరౌండ్ 60 మెంబర్స్ ఉన్నారు. సో, ఈరోజు మెసేజ్ ఎంతమందికెళ్ళిందో మీకు తెలుసు. నాకు తెలుసు. ఎన్ని చూడలేదు, ఎన్ని మీటింగ్‌లు ఇవ్వలేదు. ఇట్లాంటి ఆలోచన ఉంటది చాలామందికి. సో, వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్తూ ఉంటారు కొంతమంది. మళ్ళీ కొంతమంది వస్తూ ఉంటారు. ఎనీహౌ మీరున్నారు ఇందులో గ్రేట్. బట్ సమయ పాలన మీ టైంకి మీరు విలువ ఇవ్వకపోతే మిగతా ప్రపంచం మీకు విలువ ఇవ్వదండి. మీకు టైంకి విలువ ఇవ్వండి. మిగతా వాళ్ళ టైంకి విలువ ఇవ్వడం కూడా నేర్చుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. సో, సమయ పాలన చేసే వాళ్ళకి రెస్పెక్ట్ పెరుగుతది. అన్నీ పెరుగుతాయి. ఎవ్రీథింగ్. స్మార్ట్ అంటే ఇవన్నీ ఉండాలండి. అందులో టీ వెరీ ఇంపార్టెంట్. టాప్‌లోకి తీసుకెళ్తది మిమ్మల్ని. టాప్‌కి తీసుకెళ్తది టీ. టాప్‌కి తీసుకెళ్ళాలంటే టైం పాటించాలి. రైట్. అడ్డంకులను తొలగించండి. మీ దైనందిన జీవితాన్ని సరళంగా ఉంచండి. దీంట్లో కూడా ఎర్లీ మార్నింగ్ ఎట్లా ఉండాలి? మార్నింగ్ మనకు ఫిట్ మంత్ర జరుగుతుంది గదా! దానికి ఎంతమంది అటెండ్ అవుతున్నారు? దాన్ని బట్టి కూడా మీరు స్మార్టా? కాదా? అర్థమైపోతది. మీరు చేసే ప్రతి చర్య మీ కలల వైపు తీసుకెళ్ళేలా ఉండాలి. మీరు చేసే ప్రతి పని మీ గోల్, మీ డ్రీమ్స్ వైపు ఉండాలి. నాయకులు సరైన సమయం కోసం వేచి ఉండరు. వారిని దానిని సృష్టిస్తారు. అబ్బా! సూపర్ డైలాగ్ కదా! లీడర్స్ డోంట్ వెయిట్ ఫర్ ద రైట్ టైమ్. దే క్రియేట్ ఇట్. సూపర్ డైలాగ్ కదా! అంటే లీడర్స్ ఎప్పుడు సమయం కోసం వేచి ఉండరు. వాళ్ళు చేసింది రైట్ టైమ్. ఆళ్ళే క్రియేట్ చేస్తారనమాట. రైట్. అలా. సో, కాబట్టి కన్‌క్లూజన్‌కొచ్చేద్దాం. ఫ్రెండ్స్ ఈ రోజు వరకు నెట్వర్క్ మార్కెటింగ్‌లో విజయవంతం అవ్వాలంటే కేవలం ఆశించకండి. స్మార్ట్ నాయకుడిగా మారండి. స్మార్ట్‌గా మీరుండండి. వేరే వాళ్ళు స్మార్ట్ అవ్వాలనుకోవద్దు. మీరు స్మార్ట్‌గా ఉండండి. స్మార్ట్ పీపుల్ మీ టీమ్‌లో వస్తారు. ప్రాక్టీస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేసుకోవడానికి ప్రాక్టీస్ చేయండి. మాస్టర్ యువర్ మైండ్. మైండ్‌ని కంట్రోల్‌లో పెట్టండి. మీన్స్ మనసా వాచా కర్మణ అంటాం గదా! నెక్స్ట్ టాపిక్ అది తీసుకొచ్చేస్తాను. మనసా వాచా కర్మణ అని వేటిని కంట్రోల్‌లో పెట్టాలనే టాపిక్ కూడా ఇంతకుముందు మనం ఒకసారి మాట్లాడుకున్నాం. ఇంకోసారి అవసరమైతే చెప్తాను. షార్పెన్ యువర్ ఎబిలిటీ. మీ సామర్థ్యాన్ని పెంచుకోండి. ఓన్ యువర్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యత వహించండి. రెస్పెక్ట్ యువర్ టైమ్. మీ సమయానికి విలువివ్వండి. సో, ఇలా సాధారణ వ్యక్తులు, అసాధారణ వ్యక్తుల విజయ గాథలు అందరూ కూడా ఇప్పటివరకు సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా స్మార్ట్ పీపులే. బీ స్మార్ట్, లీడ్ స్మార్ట్, బిల్డ్ ఏ లెగసీ. స్మార్ట్‌గా ఉండు. తెలివిగా నాయకత్వం వహించు. ఒక వారసత్వాన్ని నిర్మించు. సూపర్. థాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మీకందరికీ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ చెప్తూ, ఈరోజు స్మార్ట్ పీపుల్‌తో మీటింగ్ చేసినందుకు నేను కూడా చాలా గర్వంగా, హ్యాపీగా ఫీల్ అవుతున్నా. యూ ఆర్ ద స్మార్ట్ పీపుల్. అందరూ కూడా స్మార్ట్ అని నేను అనుకుంటున్నా. స్మార్ట్ మాత్రమే వీడియో ఆన్ చేస్తారు. మిగతా వాళ్ళు వీడియో వేరే వాళ్ళు ఆన్ చేస్తే చూడాలి అనుకుంటూ ఉంటారు.